2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మీనరాశి వారికి కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి 2026లో ఏ విధంగా ఉండబోతుందో వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్పింది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. 2026లో కనుక మనం చూసుకుంటే అండి మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది జనవరి నుంచి డిసెంబర్ వరకు, అండ్ వారి గుణగణాలు అసలు ఏ విధంగా ఉంటాయని? తప్పకుండా అండి. మీనరాశి అనేటువంటిది గురువుకి సంబంధించినటువంటి రాశి అండి. ధనస్సు రాశి కూడా గురువుకి సంబంధించిన రాశి అండి. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏమిటి అని అంటే, అది కొంచెం మెటీరియలిస్టిక్గా ఉంటే ఇది పూర్తిగా స్పిరిచువల్ అండి. సో మనం మాట్లాడుకుంటే గురువుకి సంబంధించిన రాశి 12వ రాశి. సో ఇక్కడ ఈ యొక్క మీనరాశి వాళ్ళ యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఎప్పుడూ కూడా కోల్పోవడం, మోసపోవడం, నష్టపోవడం, ఖర్చు అయిపోవడం, ఇవే ఎక్కువ అండి. ధారపోయడం, త్యాగం అన్నీ ఎక్కువ. అంటే ఎప్పుడైనా డబ్బు సంపాదించడం ఎవరైనా చూస్తుంటారు, కానీ విపరీతంగా ఖర్చులు అయ్యేది ఎవరికి అంటే మీనరాశి వాళ్ళకే అండి. ఖర్చు పెట్టేది కూడా వీళ్ళే. మొహమాటం, అతి మంచితనం అన్నీ ఎక్కువ అండి వీళ్ళకి. స్పిరిచువాలిటీ అనేటువంటిది కూడా చాలా ఎక్కువ. అంటే వీళ్ళకుండే సెన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీనరాశి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతనితో నేను బాగా డబ్బులు ఖర్చు పెట్టించేసాను, భలే మోసం చేసేసాను అని ఎదుటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ మీనరాశి వాళ్ళు అలా ఫీల్ అవ్వరు అండి. ఈ యొక్క మెటీరియలిస్టిక్ థింగ్, ఈ డబ్బు కోసం ఇంత ప్లాన్ వేయడం ఎందుకు, అడిగితే నేనే ఇచ్చేస్తాను కదా అని చాలా చీప్గా చూస్తారు దాన్ని. అంటే వీళ్ళ సెన్స్ అనేది, మెచ్యూరిటీ అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది, అతీతమైనటువంటిది. కానీ కొంతమందికి ఆ అతీతమైనటువంటి భావన కలిగే లోపు మోసం చేసినప్పుడు వచ్చే ఆ కోపాన్ని, డబ్బులు నిలబడకపోయినప్పుడు వచ్చే అసంతృప్తిని తీసుకోలేక చాలా బాధ అనేటువంటిది విపరీతంగా పెరుగుతుందండి మీనరాశి వాళ్ళకి. అంటే నిద్ర పట్టదనమాట. విపరీతమైనటువంటి ఆ కోపము, వాళ్ళ మీద ఉండేటువంటి వాళ్ళకి చిరాకు, ఇలాంటివి పుడుతూ ఉంటాయి. బట్ లేటర్ మీరు రియలైజ్ అవుతారు మీ మెచ్యూరిటీ స్కిల్స్ ఏంటి, మీరు ఎంత గొప్పవాళ్ళు, మీరు ఎవరిని మోసం చేయకుండా 10 మందితో మోసపోయినటువంటి, అయినప్పటికీ కూడా ఎవరిని ఏమనలేనటువంటి ఆ మెచ్యూరిటీ ఏమిటి అనేటువంటిది, మీలో ఉండే ఆ పేషెన్స్ లెవెల్స్ అనేటువంటిది మీకే తెలుస్తాయి కొన్నాళ్ళు అయిన తర్వాత. బట్ కొంతవరకు ఓకే, కొంతవరకు మీరు వాటిని మినిమైజ్ చేసుకుంటే మంచిదండి. సో ఇక్కడ ఏంటి అంటే మీనరాశి వాళ్ళకి ఆధ్యాత్మిక ధర్మము, వేద జ్ఞానము, ఆస్ట్రాలజీ, లేకపోతే డీప్ రూట్స్ ఆఫ్ ధర్మం మీద చాలా పట్టు ఎక్కువ, ఇంట్రెస్ట్ ఎక్కువ, నేర్చుకోవాలి అనే తపన చాలా ఎక్కువ, జిజ్ఞాసతో కూడినటువంటి కోరికలు ఎక్కువ. అయితే మీనరాశి వాళ్ళు మెరిటల్ లైఫ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. హెల్త్ అనేటువంటిది చూసుకోవాలి. ఎందుకంటే జనరల్లీ వీళ్ళకి క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా వస్తుంటాయి. పాదాలకు సంబంధించినవి, సయాటికా, స్పాండిలైటిస్, వెరికోస్ వెయిన్స్, నరములు, నర్వస్ బ్రేక్డౌన్స్, వీక్నెస్, నీరసం, ఓపిక లేకపోవడం, శరీరం అంతా కూడా కృషించిపోవడం లాంటివి, డయాబెటీస్, తర్వాత గుండెకి సంబంధించినవి, టెన్షన్లు ఎక్కువగా తీసేసుకుంటారు కాబట్టి గుండెకి సంబంధించినవి, గురువు కాబట్టి అండి, కొలెస్ట్రాల్ సంబంధించినవి అన్నీ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా మెడిటేషన్ అలవాటు చేసుకోండి, ప్రశాంతత అలవాటు చేసుకోండి, ఎక్కువగా ఆలోచించద్దు, అన్ని లైట్ తీసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అయితే ఈ యొక్క మీనరాశి వాళ్ళకు ఉండేటువంటి గొప్ప గుణం అండ్ వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం చెప్తే, 5th లార్డ్ చంద్రుడు అవుతారండి. దీనివల్ల మంత్రజ్ఞానము చాలా ఎక్కువ. వీళ్ళు 10 మందికి సేవ చేస్తూనే ఉంటారు ఎండ్ ఆఫ్ ది డే వరకు. అనవసరమైన విషయాలకు వెళ్ళి మంచి చేద్దామని వెళ్ళి లీగల్ లిటిగేషన్స్లో ఇరుక్కుంటారండి. ఈవెన్ మెరిటల్ లైఫ్లోనైనా కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు, అది ఉంటుంది. అది ప్రాబ్లం మీరు ఫేస్ చేయాల్సిందే, అది చేస్తారు కూడా. తర్వాత 6th లార్డ్ రవి అవ్వడం వల్ల ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండడం కానీ, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వ్యతిరేకత ఏదైనా రావడం కానీ కనబడుతుంది. లేకపోతే తండ్రికి అనారోగ్య సమస్యలు రావడం కానీ, తర్వాత కోపము అనేటువంటిది విపరీతంగా పెరిగిపోవడం, కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం చాలా ఎక్కువైపోతాయి. సో వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటుగా అష్టమాధిపతి శుక్రుడు, ప్రేమ అనేటువంటిది మీనరాశి వాళ్ళకి వర్కౌట్ అవ్వదండి. తలకిందులుగా తపస్సు చేసినా వర్కౌట్ అవ్వదు. 99% ఇది కనబడుతుంది. ఎక్కడో 1% పర్సనల్ చార్ట్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారనుకోండి, అలాంటి వాళ్ళని ఎవరు ఆపలేరు. మెజారిటీ ఆఫ్ పీపుల్కి గ్లోబలైజ్డ్గా ప్రేమ వర్కౌట్ అవ్వదు. సో వీళ్ళకి ఐసోలేషన్ చాలా బాగుంటుంది. అంటే జ్ఞానము, ఆత్మజ్ఞానం కోసం కుండలి జాగరణ చేయడం, సాధన చేయడం, మంత్రం చేసుకోవడం, ఇవన్నీ ఎక్కువ. అయితే 2026లో వీళ్ళకి ఎలాంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఆస్పెక్ట్స్లో జాగ్రత్తగా ఉండాలి మనం చూస్తే, జూన్ 1వ తారీఖు దాకా పెద్దగా ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దండి.
లైఫ్ నుంచి డబ్బు కానీ, ఉద్యోగం కానీ, ప్రేమ కానీ, పెళ్లి కానీ అన్నీ సక్రమంగా అవ్వాలని కానీ, నాకు మంచి పేరు రావాలని కానీ ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఎందుకంటే జూన్ 1వ తారీఖు దాకా మీకు గురుబలం లేదు. ఏలినాటి శనిలో సెకండ్ ఫేజ్ జన్మశని నడుస్తోంది. 12వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో కేతువు. మధ్యలో జనవరి 17 దగ్గర నుంచి ఫిబ్రవరి 17 దాకా రవి అనుకూలిస్తారు కాబట్టి ఆ 1 మంత్ ఏదో బాగుంటుంది, కానీ మిగతా మంత్స్లో అయితే చాలా సామాన్యం అండి. కాబట్టి బలంగా ప్రయత్నం చేయాలి. మీ సంకల్ప శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని పెంచుకుంటూ అడుగులు వేయండి. చాలా బాగుంటుంది. జూన్ 1 తరువాత నుంచి మాత్రం మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మీ గౌరవాన్ని ఆపలేరు, మీకు వచ్చే సక్సెస్ని ఆపలేరు, మీకు వచ్చే డబ్బుని ఆపలేరు, మీరు సంపాదించుకోగలిగే ఉద్యోగాన్ని ఆపలేరు, మీ సంతాన యోగాన్ని ఆపలేరు. వాటెవర్ ఏదైనా వాళ్ళు మిమ్మల్ని ఆపలేరు ఎవరు కూడా. అంటే కెరీర్లో సక్సెస్ అనేటువంటిది, కెరీర్ ఎక్స్పాండ్ అవ్వడానికి తగినటువంటి యోగాలన్నీ కూడా అప్పుడే సమకూరుతూ ఉన్నాయి. బట్ జన్మశని మాత్రం ఉంటుంది. ఎంత లేదన్నా ఈ టైంలో మీకు బాగా అత్యవసరమైనది ఏంటంటే రెస్ట్ అండి. రెస్ట్ చాలా అవసరం బాడీకి కానీ, మైండ్కి కానీ. కాస్త ప్రశాంతంగా 2-3 రోజులు బ్రేక్ తీసుకుని, ఒక లాంగ్ బ్రీత్ తీసుకుని ప్రశాంతంగా ప్రయత్నం చేయండి. అది బాగా అవసరం మీకు. రెండోది, మనుషుల్ని అందరినీ కూడా నమ్మేయొద్దు. అది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా ఎక్కువైపోతాయి ఇప్పుడు. మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా ఎవరినో నమ్మి చీటీలు కట్టడం కానీ, లేకపోతే ఏదో ఒకటి స్టాక్ మార్కెట్ కానీ, ఇది కానీ అది కానీ, డబ్బు నష్టపోవాలని ఉన్నప్పుడు ఎక్కడైనా పోతారు. కాబట్టి ఆ ఆలోచనలు మానుకోండి. ఉన్న డబ్బుల్ని జాగ్రత్త పెట్టుకోండి. మీ దగ్గర డబ్బులు నిలబడవు కాబట్టి మీ ఇంట్లో తల్లిదండ్రులకు ఇవ్వడమో, భార్యాభర్తల దగ్గర దాయడమో ఏదో ఒకటి చేయండి. తగినటువంటి రెమెడీస్ మాత్రం చూసుకోండి. కాళీమాతకి సంబంధించిన హోమం చేయడం వల్ల చాలా బాగుంటుంది. అయితే ప్రధానంగా ఏంటంటే 12వ స్థానంలో రాహు కూడా ఇదే ఇండికేట్ చేస్తున్నారండి. అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ, అనవసరమైన విషయాల కోసం ప్రయాసలు ఎక్కువ, అనవసరమైన వాటి మీద కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ. దానివల్ల అనారోగ్యము అనేటువంటిది వస్తుంది. డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతాయి. మాటలు పడే అవకాశాలు ఎక్కువ, మోసపోయే అవకాశాలు ఎక్కువ. దీంతోపాటు ఏం చేస్తున్నారనే క్లారిటీ ఉండదు. చీకట్లో రాళ్ళు వేస్తూనే ఉంటారు. అలాగా తగిలితే తగులుతుంది, లేకపోతే లేదు. అవునా? సో ఆ రకంగా ఈ పరిస్థితులు కనబడతాయండి. రాహు ఇండికేట్స్ ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్స్ అండి. ఆయన క్లియర్ కట్ క్లారిటీ ఏది ఇవ్వరు. నువ్వు ఇది చేస్తే నీకు ఇది వస్తుంది అని, ఇది చేస్తారు, వస్తుందో లేదో తర్వాత తెలియదు, చెయ్యి ముందు. అంటే వీళ్ళకి ఏంటంటే ఆ రకమైన భావనలో ఉంటారు ఇప్పుడు చుట్టుపక్కల ఉండే మనుషులు, ఆ వ్యవస్థల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల. కాబట్టి భగవత్ ఆరాధన మీకు తొందరగా సిద్ధించేటువంటి ఉన్న బ్రహ్మాస్త్రం మీ చేతిలో అదే. కాబట్టి భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఎట్లా రెమెడీ వచ్చేసి మేజర్లీ మీనరాశి వాళ్ళకి శివ ఆరాధన అండి. శివ ఆరాధన చేసుకోవాలి ఎక్కువగా. రాహు యొక్క దోషం పోవాలి అంటే 21 రోజులు దుర్గాదేవి యొక్క కవచాన్ని ఉదయం సాయంత్రము 3 సార్లు చొప్పున ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, నాన్ వెజ్ తినకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ జపం చేయండి. దీనివల్ల రాహు అనేటువంటి ఆయన శాంతిస్తారు, మీకు అనుగ్రహిస్తారు. రెండవది 6వ స్థానంలో కేతు కాబట్టి మానసిక ధైర్యంతో ముందుకు వెళ్తారు ఈ సంవత్సరం. ఏదైనా పర్వాలేదు చేద్దాం, ఏదైనా పర్వాలేదు చూద్దాం, కష్టపడదాం, సాధిద్దాం అనే కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం మీకు. దానికి తగినట్టే రిజల్ట్స్ అన్నీ కూడా జూన్ 1 దగ్గర నుంచి నవంబర్ 1 దాకా మీరు సాధిస్తారు. ఇందాక నేను చెప్పిన విధంగా నేను చెప్పిన డేట్స్ని మాత్రం బాగా నోట్ చేసుకోండి. దానికి తగిన ప్రయత్నం ఆ సమయంలో మీరు చేయగలిగితే సక్సెస్ ఛాన్సెస్ అనేటువంటివి చాలా హైగా ఉంటాయి. సో మేజర్లీ జన్మశని యొక్క దోషం విషయంలో పొట్టకి సంబంధించి జీర్ణ వ్యవస్థ, జీర్ణ ఆశయం, డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్త పడండి. మిగతా అన్నీ కూడా చాలా అద్భుతంగా కనబడుతున్నాయి అని చెప్పొచ్చండి. చాలామంది అండి అంటే 2026లో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి, అంటే జాగ్రత్తలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. మనం మాట్లాడుకునేటువంటి గ్లోబలైజ్డ్ ఫలితాలు, ప్రొడిక్షన్స్తో పాటుగా 2026లో వ్యక్తిగత జాతకంలో ఉండేటువంటి మహాదశ, అంతర్దశ, నవాంశ, దశాంశ, లేకపోతే రాశి చక్రంలో ఉండేటువంటి గ్రహాల కలయికలు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆ ఆస్పెక్ట్స్లో ఏ ఏరియాస్లో మీరు జాగ్రత్త పడాలి అనేటువంటి ప్రతి అంశము కూడా డీప్గా చర్చించుకునే విషయంలోనైనా, వాటికి సంబంధించిన శాంతి పరిహారములు ఆచరించేటువంటి క్రమంలోనైనా నన్ను సంప్రదించాలి అనుకుంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత అది ఏ దోషమైనా సరే దానికి సంబంధించిన రెమెడీస్ ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా గారు. నమస్తే అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం
మీకున్నటువంటి వ్యక్తిగత జాతకాన్ని ఉమా గారితోటి చర్చించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.